హాయ్ అండి, వెల్కమ్ టు జాను టారట్స్. మీకు ఈ జూన్ మంత్ అంతా కూడా ఎలా ఉండబోతుందో మన యూనివర్స్ని అయితే గైడెన్స్ అడుగుతాము. ఈ వీడియో మీరు మీ ముందుకు వచ్చినట్లయితే ఖచ్చితంగా దీంట్లో మీకు ఏదో ఒకటి రెసిడెంట్ అయ్యేది అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియోని చూడండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళకి చిన్న సబ్స్క్రైబ్స్ ఇవ్వండి, అలాగే ఒక చిన్న లైక్ కామెంట్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ చేయండి, మీకు డౌట్స్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఈ మంత్ అంతా కూడా మీకు ఎలా ఉండబోతుందో చూద్దాం, ఓకేనా? కార్డ్ షఫుల్ చేసినప్పుడు మీ యొక్క ఏంజల్స్ ఎవరైతే ఉంటారో ప్లీజ్ హెల్ప్ మీ ఏంజల్స్, నాకు కొంచెం గైడెన్స్ని తెలియచేయాలని చెప్పేసి అయితే మనసులో అనుకోండి ఒక 3 times. ఓకే, స్టార్ట్ రీడింగ్ అండి. ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ చూసే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఈ మంత్ అంతా, జూన్ మంత్ అంతా కూడా ఎలా ఉండబోతుంది, ఎవరైతే ఈ వీడియోని చూసే వాళ్ళందరికీ కూడా ఈ మంత్ ఎలా ఉండబోతుంది యూనివర్స్, నా వ్యూవర్స్ చూసే వాళ్ళంతా ఎనర్జీస్ కనెక్ట్ చేసుకొని వాళ్ళకి ఈ మంత్ ఎలా ఉండబోతుందో తెలియచేయండి యూనివర్స్. నేను మీ నుంచి కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ని అయితే ఇవ్వండి, ఓకేనా? 9 of Cups, King of Pentacles, 5 of Swords, the Emperor, 8 of Pentacles, 4 of Wands, the Star, 7 of Pentacles, 6 of Cups. ఓకే, చాలా పాజిటివ్ కార్డ్స్ అండి అన్నీ కూడా. మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 of Cups వచ్చింది. ఓకే, ఈ మంత్ ఈ వీడియోని ప్రజెంట్ ఇప్పుడు ఎవరి ముందుకైతే ఈ వీడియో మీ ముందుకు వచ్చిందో మీరు స్కిప్ చేయకుండా, దీంట్లో పాజిటివ్ థింగ్స్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా మీరు వినండి, మీ లైఫ్లో రెసినేట్ అవుతుంది ఈ మంత్ అంతా కూడా, ఓకేనా? ఏంటంటే ఈ ఒక మంత్లో మీరు ఫైనాన్షియల్గా ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు అని చెప్పేసి అయితే డివైన్ చెప్తున్నారు. మీకు సరిపడే అమౌంట్ విషయంలో కానీ మీరు ఈఎంఐ పే చేసుకోవడమా, ఒకవేళ రెంట్ ఉండే వాళ్ళు రెంట్ పే చేసుకోవడమా, ఏదైనా చిట్టీస్ సేవ్ చేసుకోవడమా, కొంచెం అమౌంట్ని సేవ్ చేసుకోవడము, ఓకేనా? ఇలాంటి వాటిలో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ మంత్ అంతా కూడా మీకు సరిపడే అమౌంట్ అయితే మీ దగ్గర ఉంటుంది అని చెప్పేసి అయితే డివైన్ చెప్తున్నారు మన విషయంలో. అలాగే ఒక కెరియర్ గురించి ఎలా ఉంటుందంటే, కెరియర్లో కూడా మీకు ఒక కెరియర్ గురించి చాలా కష్టపడతారు, కష్టానికి తగ్గ ఫలితం అయితే ఉంటుంది. మీరు ఒక ఏమంటారు, నాకు తెలిసి మీరు ఎవరైతే చూస్తున్నారో మీరు ఒక మంచి పొజిషన్లో ఉండే వ్యక్తి. మీరు ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా చాలా క్లారిటీతో చేస్తారు. ఏ వర్క్ అప్పచెప్పినా కూడా మీరు మంచిగా దాన్ని నేను చెయ్యను అనే ఒక నెగిటివిటీ లేకుండా హార్డ్ వర్క్ అయినా కూడా మీరు చేసి కంప్లీట్ చేసి చూపిస్తారు. మీ యొక్క పేరును మీరు నిలబెట్టుకుంటారు, మీకు మంచి ఒక గుర్తింపు ఉంది, మీకు సక్సెస్ ఉంది, మీరు కష్టానికి తగ్గ ఫలితం అయితే ఈ మంత్ అయితే చూస్తారట. మీరు చాలా కష్టపడతారు, నేను చెయ్యను అనకుండా మీ కష్టం కోసం మీ పేరును నిలబెట్టుకుంటారు. మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఈ మంత్ అంతా కూడా. నాకు తెలిసి కొంతమంది మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. మ్యారేజ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ కానీ ఈ మంత్ మీకు జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మీరు ముందుగా ఒక చిన్న లైక్ లేదా కామెంట్ చేసుకోండి, డెఫినెట్గా మీకు ఇది వర్తిస్తుంది. లేదా మ్యారేజ్కి అటెండ్ అవ్వడము, కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడము, ఇలా అయితే జరుగుతుందండి. మీ మనసులో ఉండే పర్సన్ కోసం మీరు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారట. ఇది నిజమేనా? మీరు చాలా కాలంగా వెయిట్ చేసి అక్కడి నుంచి ఎలాంటి రిజల్ట్ లేక మీరు ఇంకా అలసిపోయారట. కానీ ఆ పర్సన్తో మీకు ఈ మంత్ రీయూనియన్ జరిగే అవకాశం ఉందని డివైన్ చెప్తున్నారు, ఓకేనా? ఖచ్చితంగా ఒక మంచి కప్ ఆఫర్, తన ప్రపోజింగ్ అని చెప్పేసి ఈ మంత్లో మీరైతే చూస్తారట. తనతో కలిసి ఒక హ్యాపీ ఫ్యామిలీని హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ మంత్ అయితే మీకు ఒక మంచి, మీరు అనుకున్న పాజిటివ్ థింక్ అయితే ఈ మంత్లో జరగబోతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇంత ముందుకు మీరు జరగలేదు ఇంతవరకు అని చెప్పి నెగిటివ్ ఎనర్జీలో అలసిపోయి అయితే ఉన్నారో అది మంత్ ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి డివైన్ చెప్తున్నారు. కొంచెం మీరు ఎమోషన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి, బ్యాలెన్స్లో పెట్టుకోవాలని చెప్పి కూడా చూడడం అయితే జరుగుతుంది, ఓకేనా? ప్రతి ఒక్కటి విషయంలో కూడా మీకు చాలా
పాజిటివ్గానే ఉంది. ఈ మంత్ ఎలాంటి నెగిటివిటీ లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం నిదానంగా ఆలోచించి కరెక్ట్ అయిన డెసిషన్ని తీసుకోండి. తొందరపాటు అనేది పనికిరాదు. నాకు తెలిసి ఇక్కడ మీరు తొందరపాటు ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే కొంతమందిని మీరు కంట్రోల్ చేయాలని చెప్పి చూస్తారు. అందరు నా మాటే వినాలి, నేను చెప్పినట్టే నడవాలన్నట్టుగా చూస్తారు. అది ఎంత అంటే మీ కింద వర్కర్స్కి అవి నడుస్తుంది, కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు కంట్రోల్ చేయాలంటే కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది ఏమో కొంచెం నెగిటివ్, అంటే ఇద్దరికి కంట్రోల్ చేయడం వల్ల కొంతమందికి నచ్చదు. అట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరిని కంట్రోల్లో పెట్టుకోవాలనేది మీ యొక్క ఆలోచన మాత్రం మీరు కొంచెం తగ్గించుకోండి అని చెప్పేసి అయితే డివైన్ చెప్తున్నారు. మీరు కంట్రోల్లో చేయాలంటే మీ కింద ఉండే వర్కర్స్ని మీరు కంట్రోల్ చేసుకోండి, కానీ మీ యొక్క లైఫ్లో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలని మాత్రం చూడకండి అన్నది. అది ఒక్కటి మీరు గుర్తు పెట్టుకుంటే మీకు ఈ మంత్ అంతా మీ యొక్క మంచి మీ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా అయితే గడుపుతారట. ఓకేనా? ఫైనాన్షియల్ కూడా చాలా బాగుంటారు. మీరు మంచిగా ఒక కంట్రోలింగ్ పర్సన్ కష్టపడతారు. మీ కష్టానికి దగ్గర ఫలితం ఉంటుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ మంత్ మీరు ఒక మంచి సక్సెస్ని చూడబోతున్నారు అని చెప్పేసి డివైన్ ఎక్స్ చెప్తున్నారు. ఓకేనా? ఈ జూన్ మంత్ అంతా కూడా మీకు చాలా అంటే చాలా పాజిటివ్ ఉంది. మరి ఏంజల్స్ ఒక గైడెన్స్ ఏమి ఇస్తున్నారో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్ ఈ వీడియోని చూసే వాళ్ళందరికీ కూడా ఈ మంత్ మరి మీరిచ్చే గైడెన్స్ ఏంటి ఏంజల్స్? చాలా పాజిటివ్గా ఉంది. కెరియర్ విషయంలో అయినా చాలా బాగుంది. ప్లస్ హెల్త్ విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉంది. ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ పర్సన్తో కూడా కొంచెం రీయూనియన్ జరిగే అవకాశం ఉంది. మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మ్యారేజ్ కూడా కొంతమంది, నాకు తెలిసి ఒక 40% మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కూడా మంచి అవకాశం ఈ మంత్ అయితే ఉందని చెప్తున్నారు. ఫైనాన్షియల్గా కూడా ఏమీ ప్రాబ్లం లేదంట. మరి మీకు గైడెన్స్ని తెలియచేయండి నా వ్యూవర్స్కి ఈ జూన్ మంత్లో. మరి మీ గైడెన్స్ ఏంటి? నో నీడ్ టు వరీ. చూసారా, మీరేం వరీ అవ్వకండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మంచి ఒక పొజిషన్కి అయితే రాబోతుంది. ఓకేనా? ఇట్స్ అప్ టు యూ. మీ పైనే ఆధారపడి ఉంది. మీరు ఏది చేయాలనుకుంటే అది చేయండి. ఖచ్చితంగా మీ పైనే ఆధారపడి ఉంది అని చెప్పేసి అయితే ఏంజల్స్ గైడెన్స్ ఇస్తున్నారు. ఈ మంత్ అంతా కూడా నేను చెప్పాను కదా, మీరు మీ వర్కర్స్ని కంట్రోల్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కంట్రోల్ చేయొద్దు. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని మీరు అర్థం చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు నేను చెప్పినట్టే వినాలంటే కొందరు వింటారు, కొందరు వినరు. దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అంటే గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అదేదో వాళ్ళ ఫీలింగ్స్ కూడా మీరు అర్థం చేసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్తో మంచిగా ఉండడానికి ప్లాన్ చేయండి. అందుకే అదేదో అనేది మీ పైనే ఆధారపడి ఉంటుంది. మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో మీ యొక్క ఆలోచనతో ఈ మంత్ అంతా ఆ విధంగా ఉండడం జరుగుతుంది అని చెప్పేసి ఏంజల్స్ కూడా చాలా మంచి గైడెన్స్ని అయితే తెలియచేశారు. ఇది జూన్ రీడింగ్ అండి. జూన్ మంత్లో ఇలా ఉండబోతుంది. మీరందరూ కూడా లైక్ అండ్ కామెంట్స్ చేసుకోండి. ఇది అండి ఈరోజు రీడింగ్ వచ్చేసి. మీలో ఎవరికైనా పర్సనల్ లింక్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఫుల్ రీడింగ్ తెలుసుకుంటే చాలా క్లారిటీ ఉంటుంది. ఇది ఓన్లీ పే రీడింగ్ అండి, ఫ్రీ రీడింగ్ అయితే కాదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.